పోయి మనము దేవుని ఆరాధించడం. కానీ సంవత్సరములో ఒక్కసారి మందిరము మన ఇంటికి రావడం అనేది అది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. సిద్ధపాటు కలిగి ఉండి దేవుని సాన్నిధ్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు మనము వేచి ఉండాలి. ఆదికాండం 18వ అధ్యాయములో చదవడానికి కాదు, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి ప్రారంభ వాక్యములలో భయంకరమైన బాధలలో, శోధనలలో ఉన్న అబ్రాహాం ఇంటిలోనికి సాయంకాలములో దైవదూతలు వచ్చారు. హల్లెలూయా. వారి కుటుంబ విషయం అంతా మనకు తెలుసు. పిల్లలు లేదు, చాలా సమస్యలతో కూడిన సాహచర్యములో సాయంకాల సమయములో దైవదూత తన ఇంటిలోనికి వచ్చారు. హల్లెలూయా. పోయిన వారములో నేను మీకు చెప్పిన ఒక వేద భాగములో మమ్మను ప్రార్థన నేర్పించుము అని శిష్యులు యేసయ్య దేవుని దగ్గరికి వచ్చి అడిగినాము. బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించిన ప్రకారము మాకును నేర్పుము. హల్లెలూయా. ఈ వాక్యములో వారు ప్రార్థన నేర్పుమని అడిగినప్పుడు యేసయ్య వారికి చెప్పిన ప్రార్థన, వారిని నేర్పించిన ప్రార్థనలో ఒక వాక్యం ఉంది, ఒక మాట ఉంది, మీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. ప్రార్థనలో ఆ ఒక వాక్యం అదంటే, దేవా మీ పరలోకములో, మీ రాజ్యములో ఆశీర్వాదం ఉంది. మీ రాజ్యములో దేవుడు, దూతలు, సర్వ సైన్యము అందయు ఉన్న ఆ రాజ్యములోనికి నాకు ఇప్పుడు రావడం సాధ్యం కాదు. మీ రాజ్యములోనికి ఇప్పుడు రావడము నాకు సాధ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవా మీ రాజ్యము మా ఇంటిలోనికి రావాలి, మీ రాజ్యము వచ్చునుగాక. నా చిన్న ఇంటిలోనికి, చిన్న గుడిసెలోనికి, చిన్న కిరాయి ఇంటిలోనికి, ఒక రూము, ఒక 100 రూము మాత్రము నా చిన్న గుడిసెలోనికి పరలోక సైన్యము, దేవదూతలు, దేవా మీరు దిగి రావాలి. కుటుంబ ప్రార్థన అంటే దేవుని మందిరము, ఆలయము, కాపర్లు, విశ్వాసులు, మ్యూజిక్, ఇదంతా కలిసి మన ఇంటిలోనికి సంవత్సరంలో ఒకసారి రావడం. దానికి అబ్రాహాములాగే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అబ్రాహాము వెంటనే వెళ్ళి దైవదూతలనే సల్కరించడానికి అన్ని కార్యమనే చేసినట్లుగానే ఉంది. మనము దేవుని దేవుని సాన్నిధ్యం కొరకు మనము వేచి ఉండి, మనం ఆశించి ఆహ్వానించినప్పుడు మన ఇంటిలోనికి వచ్చిన ఒక దేవుడు. దేవుని బిడలారా, యేసయ్య దేవుడు ఒక మాట అన్నారు, నేను తలుపులు బయట నిలబడి తట్టుతున్నా, ఎవడైనాను నా స్వరం విని హల్లెలూయా తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించిన ఎడల, హల్లెలూయా. ఒక ప్రార్థన ఒక కుటుంబంలో జరిపినప్పుడు, దేవా బయట తెలియలేనినది, లోపల బాధపడినది, నేను ప్రయాసపడిన అనేక విషయాలు నా కుటుంబంలో, నా జీవితంలో ఉన్నాయి. నీవు నా ఇంటిలోనికి వచ్చి నా కుటుంబ సమస్యలకి ఒక పరిష్కారంగా మారాలి. ఈ ప్రార్థన ద్వారా నాకు ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప అనుగ్రహము, ఒక గొప్ప ఆశీర్వాదం కావాలని మనం ఆశించిన ఎడల దిగి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు ఉన్నారు. 18వ అధ్యాయములో అబ్రాహాము దేవునికి సత్కారం చేసి, అన్ని కార్యమునే చేసి, ఆహ్వానించి అన్ని చేసిన తర్వాత దైవదూతలు అబ్రాహాం ఇంటిలో నుండి బయలుదేరినప్పుడు ఒక మాట చెప్పినావు, వచ్చే సంవత్సరం ఇదే సమయంలో మీ సమస్యలకి పరిష్కారం అవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లించి. కుటుంబంలో ప్రార్థన జరిగినప్పుడు కొందరు కొంచెం బాధపడుతుంది. ఆ ఇంటిలో భోజనం పెట్టింది కదా,
వారేదో టిఫిన్ పెట్టింది కదా, వారు అలాగే చేసినావు కదా, మేమేమి చెయ్యలేకపోతే ఎలాగే, అలాగే బాధ కాదు. మనకు ఒకటే ఆలోచన ఉండాలి, నా కుటుంబంలో ప్రార్థన జరుగుట వలన కుటుంబ సమస్యలకు ఒక పరిష్కారం ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆయన సమస్యలకి పరిష్కారం ఇచ్చిన ఒక దేవుడు ఉన్నారు. యెమ్మాయన ఊరిలోనికి శిష్యులు ఇద్దరు నడిచి వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో వారితో పాటు నడిచిన యేసయ్య ఊరు దగ్గరికి వచ్చినప్పుడు ముందుకు నడిచి వెళ్ళినట్లుగా ఆయన భావించినప్పుడు వారు ఆహ్వానించినాము. హల్లెలూయా. నా ఇంటికి వచ్చి కాపురం ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్య దేవుడు వారి ఇంటిలోనికి వెళ్ళి వారితో పాటు భోజనం చేసి రొట్టె విరిచినప్పుడు వారి ఆత్మీయ కన్నులు తెరవబడినాము. హల్లెలూయా. ఆ రాత్రి వారి పరిచర్య కొరకు బయలుదేరినాము. 3 దినం ప్రయాణం చేసి తన ఊరిలోనికి వచ్చిన వారు కన్ను తెరిచి యేసయ్యతో పాటు వారు భోజనం చేసినప్పుడు సహవాసములో పాలు పొందిన ఆ రాత్రి ఎవరు మరలా యెరూషలేములోనికి ప్రయాణం చేశారు. హల్లెలూయా. దేవా, నా కుటుంబమునకి ఒక మార్పు కొరకు, నా కుటుంబమునకు ఒక ఆశీర్వాదం కొరకు, నా కుటుంబంలో ఉన్న ఒక దీవెనల కొరకు ఈ సాయంకాల సమయ ప్రార్థన మధ్యలోనికి దిగి వచ్చి ఒక నూతన అనుభవం అనే దయచేయమని ఎంతమంది ప్రార్థన చేసేది వారి కుటుంబం అనే దేవుడు ఆశీర్వాదం. హల్లెలూయా. తిరిగి రండి దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వరకున్న వేద భాగము ఒకసారి చదవండి. 7వ వచనము తర్వాత 10వ వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. 10వ వచనం. యేసయ్య దేవుని ఒక సహోదరుడైన యాకోబు తాను ఒంటరిగా మారిపోయిన అనేక సాహచర్యములో యేసయ్య దగ్గర నిలబడి యేసయ్య దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందుచున్న అపోస్తలుడు పౌలుతో పాటు నడిచి యెరూషలేములోనికి పరిచర్యకు బయలుదేరిన యాకోబు తాను ఒక పత్రిక రాసి 5 అధ్యాయాలు మాత్రమున్న పత్రికలు రాసి క్రైస్తవ జీవితంలో ప్రాక్టికల్ గా ఎలాగే ఉండాలి, క్రిస్తీయ జీవితం ఏ విధంగా ఉండాలని సరిగా నేర్పించిన ఒక పత్రిక తాను రాసిన. హల్లెలూయా. దానిలో 4వ పత్రికలో శ్రేష్టమైన 7 కార్యములు తాను చెప్పాలని ఆశపడి మొట్టమొదటిగా 7వ వచనములో ఆయన మనకు నేర్పించిన వేద భాగం ఏదంటే దేవునికి లోబడి. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లి. నిన్న వాక్యం వినిన తర్వాత సాయంకాలము మేము పడుకున్న సమయంలో అమ్మగారు నాతో చెప్తున్నారు, వాక్యం విన్నారు కదా, లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. నేనే లోబడి ఉండా. దేవునికి స్తోత్రం. లేదు, వాక్యం విని వెళ్ళిపోవడం మాత్రం కాదు, దేవుని సన్నిధానములో లోపడానికి ఉన్న ఒక నిర్ణయం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధానములో దేవుని ఎదుట లోపడానికి ఉన్న ఒక మనసు కలిగి ఉండే మన వినిన వాక్యం మనకి మీనింగ్ఫుల్ గా మారుతుంది. దీని గురించి చెప్పి వచ్చినప్పుడు నేను ఒక వేద భాగం చదివి ప్రారంభించిన అబ్రహాము చరిత్ర ఆదికాండం 16వ అధ్యాయములో మనము నిన్న ధ్యానించినది మొదటి వచనం ఒక్కసారి చదవండి. 16వ అధ్యాయము. అతనికి పిల్లలు కలలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కలగకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాము భార్య అయిన సారాయి వారి కుటుంబంలో పిల్లలు లేక బాధపడిన సాహచర్యమనే పోయిన నిన్నటి దినములో మనము ధ్యానించి ప్రారంభించినాం. ఈ వేద భాగం ఎందుకు మీకు నేర్పిస్తున్నారంటే దానిలో 9వ వచనం చదివిన తర్వాత మనము వెనక్కి వస్తాం. 9వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఆమె చేతి కింద లోబడి ఉండుమని
ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యములోనికి రావడానికే ఈ చరిత్ర కథ ఎంత నేను చెప్పి వస్తున్నాను. హల్లెలూయా. ఉట్టిగానే ఎవరు కూడా లోబడి ఉండడం సాధ్యం కాదు. మనకి ఇష్టం లేనినా ఒకే ఒక కార్యము లోబడి ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు అవసరమైనది అది ప్రాముఖ్యంగా ఉన్న కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాముకు పిల్లలు లేదు. పిల్లలు లేకుండా బాధపడిన సమయంలో సారాయి ఒక మాట చెప్పినది నిన్న ధ్యానించినాము. ఏంటిది? నాకు పిల్లలు లేదు, దానికి ఉన్న కారణము కూడా నేనే. స్కానింగ్ ఏమీ చేయలేదు, ఇద్దరు డాక్టర్ దగ్గరకు పోవలేదు, అబ్రాహాముని తీసుకుపోవలేదు. సాధారణంగా లోబడి ఉండుట సాధ్యం కాలేని కాబట్టి వెంటనే భర్త మీదకే చెప్తుంది. పిల్లలు లేకుండా ఉండడానికి కారణము భర్త అని చెప్తుంది, లేకపోతే భార్య అని చెప్తుంది. ఒకరి మీద ఏదో నిన్న మోయడానికి ఊరి వారు కూడా, చుట్టాలు రక్త సంబంధాలు కూడా ఊరుకొని వారు కూడా ఏదో చెప్పడం మొదలవుతుంది. హల్లెలూయా. దేనికి చోటు ఇవ్వకుండా సారా సొంతంగా చెప్తున్నారు, నేనే ఉత్తరవాది. హల్లెలూయా. దేవుడు నాకు అనుగ్రహించిన ఎడల మాత్రమే నాకు గర్భఫలం. దేవుడు నాకు గర్భఫలం ఇవ్వకుండా ఆపేసి ఉన్నారు. ఆమేన్. అనుగ్రహించినది దేవుడు, అనుగ్రహమనే ఆపేసినది కూడా దేవుడు. హల్లెలూయా. తెలుసుకొని సారా తన భర్తతో చెప్పిన ఒక విషయము, దేవునికి స్తోత్రం, నీవు నా దాసురాలైనా, నాకు సేవ చేసిన, నాతో పని చేసిన హాగారు దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. ఆ 2వ వచనం ఒకసారి చదవండి. 2వ వచనం. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఆ. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఆ. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని ఆ. అబ్రహాముతో చెప్పెను. ఆమేన్. అబ్రహాము సారాయి మాట వినెను. వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలిని తీసుకు కనాను దేశములో 10 సంవత్సరం ఉండిన తర్వాత, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. సారాయి తన దాసి అయిన హాగారినే అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏదంటే 15వ అధ్యాయములోనికి తిరిగి వెనకెక్కున్న ఒక అధ్యాయములోనికి వచ్చినప్పుడు 15వ అధ్యాయం 5వ వచనములో దేవుడు చేసిన వాగ్దానం నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, ఆమేన్. నీవు ఆకాశము వైపు తేరి చూచి ఆ. నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి 15వ అధ్యాయం, అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. 15వ అధ్యాయం 5వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడినది ఏదంటే, తన ఇంటిలో నుండి బయటకి తీసుకువచ్చిన తర్వాత దేవుడు అన్నారు, ఆకాశం వైపు చూడు, నక్షత్రములే లెక్కించడం సాధ్యమవుతుందా? హల్లెలూయా. మీకు నేను ఆశీర్వాదం దయచేయబోతున్నారు అని చెప్పి వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నిలిచి ఉండగా, అనేక మంది జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఉన్నప్పుడు కూడా ఆ సారాయిలాగే షార్ట్ కట్ కొరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏదంటే, దేవుడు వాగ్దానం చేసి 10 సంవత్సరం దాటినావు. హల్లెలూయా. ఈ 10 సంవత్సరము దాటిపోవుట వలన దేవుడిచ్చిన వాగ్దానం మీద మనకు కొంచెం నమ్మకం నష్టమైంది, అనుమానం స్టార్ట్ అయింది. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మీరు ఒక విషయం కొరకు ప్రార్థన చేయడం మొదల ఎన్ని సంవత్సరం అయింది? హల్లెలూయా. ఇప్పుడు వరకు జవాబం రాలేదు. కొన్ని నెల దాటిన ఎడల, కొన్ని వారముల దాటిన ఎడల ప్రార్థనకి జవాబం రాలేకపోతే వెంటనే అడిగిన ప్రశ్న ఉంది, మన దేవుడు ఏం చేశాడు, నా దేవుడు నాకేం చేశాడని. హల్లెలూయా. వాగ్దానం చేసి 10 సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు చదివిన అధ్యాయం చెప్పండి. వాక్యము 15వ అధ్యాయము 5వ వచనములో దేవుడు మాట్లాడినది ఏదంటే, వాగ్దానం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. వాగ్దానం నిలిచి ఉన్నప్పుడు వేరే షార్ట్ కట్ కొరకు పోకూడదు. నేను నేర్పించిన విషయం అదే. సంవత్సరం ఎన్ని దాటిపోయినా
ఒక విశ్వాసం హృదయంలో ఉండాలి. నాకు మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నెరవేరుస్తుంది. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎన్ని కాలం గడిచినా, ఎన్ని సంవత్సరం గడిచినా, దేవుని మాటకి మార్పు రానే రాదు. హల్లెలూయా. ఈ విశ్వాసం కలిగి మన క్రైస్తవ జీవితం ఉండాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే సమయము మన చేతిలో ఉన్నది కాదు. టైం అన్నది మన చేతిలో ఉన్నది కాదు. దేవుడు ఒక సమయం అనే నిర్ణయించిన ఎడల ఆ సమయంలో దేవుడు కార్యం చేస్తుంది. మనమే తొందరపాటు చేస్తుంది, మనమే త్వరపడుతుంది. త్వరగా రావాలి, త్వరగా రావాలి. హల్లెలూయా. 5 సంవత్సరం పిల్లలు లేదు, 6 సంవత్సరం పిల్లలు లేదు. దేవుడు వచ్చి మాటలాడినప్పుడు దేవునితో ఆ మాటలాడితే కూడా అబ్రహాముతో దేవుడు అన్నారు, వచ్చే సంవత్సరం ఇదే సమయం వద్దు దేవుడా, మీరు ఏదైనా పిల్లల్ని ఇస్తున్నారు కదా, 2 నెలలు ఇచ్చేయండి అని చెప్తే ఇస్తుందా? 2 నెలల పిల్లలు ఎట్లా వస్తుంది? హల్లెలూయా. 9 నెల 9 రోజు అని మెడికల్ సైన్స్ ప్రకారం ఉన్న లెక్క ప్రకారం ఎంత తొందరపడినా దేవుడిచ్చిన ఒక సమయం ఉంది. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రం ఓపిక కలిగి ప్రార్థన చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి శక్తిమంతుడమైన దేవుడని రూఢిగా నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. ఎన్ని కాలములు గడిచినా, ఎన్ని సంవత్సరములు గడిచినా దేవుడు అది నెరవేరుస్తుందని. హల్లెలూయా. కానీ వారు కొంచెం తొందరపాటు కలిగి 10 సంవత్సరము దాటినది ఏదో పెద్ద పీరియడ్ లాగే వారికి అనిపించి ఈ సమయం అంతా దేవుని చేతిలో ఉంది. వాస్తవంగా మనం అది కొంచెం అర్థం తెలుసుకోవాలి. ఈ సమయము దేవుడు ఏర్పరిచిన సమయము, మనుష్యుని సమయం ఉంది. హల్లెలూయా. దేవుని ఒక సమయం ఉంది, మనుషుని ఒక సమయం ఉంది. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సమయం ఎంత అయింది? హల్లెలూయా. 8:30. ఇప్పుడు మనకి 8:30 అయితే ఇప్పుడు దుబాయ్లో 7 గంటల. అది ఎలా వస్తుంది? ఇప్పుడు ఫోన్ చేయండి, 2 సెకండ్ లోపల ఫోన్ తీసినప్పుడు సమయం ఎంత అయింది అని అడిగితే దుబాయ్లో 7 గంటల. అమెరికాలోనికి ఫోన్ చేసి అడిగితే సమయం ఎంత అయింది అడిగితే ఇప్పుడు ఉదయం 8 గంటలే అని చెప్తుంది. హల్లెలూయా. ఈ తేడా ఎలా వస్తుంది? హల్లెలూయా. ఒకే సమయంలో ఒకే సెకండ్లో ఫోన్ చేసినప్పుడు ఒక్కొక్క దేశంలో సమయం ఒక్క విధంగా ఉంది. హల్లెలూయా. ఈ విషయం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ మొన్న నేను తోంసం మేమిద్దరం కలిసి సమయం గురించి కొంచెం డిస్కషన్ జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు భయంకరమైన, శ్రేష్టమైన, లోతైన కొన్ని మర్మమనే దేవుడు తెలియజేశాడు. మీకు కూడా సాధ్యమైతే స్పేస్ గురించి, టైం గురించి కొంచెం తెలుసుకుంటే బాగుంది. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, సమయం అనే సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. సహోదరులారా, కాలమును గురించి ఆమేన్. సమయమును గురించి అందరు ఎక్కడ ఉన్నారా? సమయమును గురించి, కాలమును గురించి మీకు రాయడము అక్కర్లేదు. కిందకి చదివితే ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ మాట్లాడినదేది? రాత్రి వేళ దొంగ వచ్చిన ప్రకారము ప్రభు రాకడ, యేసయ్య దేవుని యొక్క రాకడ గురించి చెప్పినప్పుడు ఆకస్మాత్తుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? యేసయ్య దేవుని యొక్క రాకడ గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైకి రాసిన పత్రికలో చెప్పినప్పుడు దొంగ రాత్రిలో వచ్చిన ప్రకారం ఆకస్మాత్తుగా జరుగుతుందని చెప్పి 2025 సంవత్సరం దాటిపోయినావు. అందరు ఇక్కడ ఉన్నారా? చేతులు పైకి లేదు. అర్థమైన వారి మాత్రం స్తుతించుకొని ఉండాలి. దొంగ అర్ధరాత్రి వేళ వచ్చిన ప్రకారము, అర్ధరాత్రి వేళ వచ్చినట్లుగా ఆకస్మాత్తుగా దొంగ వచ్చిన ప్రకారం యేసయ్య దేవుని రాకడ జరుగుతుందని చెప్పి ఇప్పుడు 2020
25 సంవత్సరం. హల్లెలూయా. 25 సంవత్సరం 3 నెలలు దాటిపోతే కూడా అది జరగలేదు. హల్లెలూయా. అప్పుడు ఈ సమయం ఎక్కడ పోయింది? సమయమును గురించి కాలమును గురించి మీకు చెప్పడము ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అదే విధంగా 90 కీర్తనములోనికి రండి. కీర్తనం 90 90 అధ్యాయములో కీర్తనములో 4 నుండి 6 వరకు ఉన్న వేద భాగం చదవండి. హల్లెలూయా. 90 కీర్తనం 90. ఏంటిది? మీ దృష్టికి 1000 సంవత్సరములు. హల్లెలూయా. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. మన దృష్టికి 1000 సంవత్సరం, దేవుని దృష్టికి నిన్న గడిచిపోయిన ఒక రోజు అని. ఒక హల్లెలూయా చెప్తావా? ఇప్పుడు మనము దేవుని సన్నిధానములో ఈ 2020 సంవత్సరం అనుకోండి. ఈ 2000 సంవత్సరములో మనము గడిచినాము. యేసయ్య సమయం నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరం. దేవుని దృష్టికి ఇది 2 రోజే. అర్థం కాలేదు? హల్లెలూయా. దేవుని దృష్టికి 2 రోజే. ఇది తేడా. ఈ తేడా ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి 8:30 దుబాయ్లో 7 గంటల, మనకు 8:30 అమెరికాలో ఉదయం 8:30. ఒకే భూమి మీద ఒకే సమయంలో ఒకేటిగా మనము ఉన్న మనలో ఈ సమయమునకున్న తేడా. అలాగే అయితే అక్కడ నుండి స్పేస్ దాటి, మేఘమండలం దాటి, నక్షత్ర మండలం దాటి స్వర్గాది స్వర్గములో నివసించిన దేవుని సన్నిధిలో 2 రోజు అవునప్పుడు మనకు 2000 సంవత్సరం అవుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. హల్లెలూయా. సమయమున కాలమున గురించి మీరు ఆలోచన చెయ్యకండి. మన విషయం అది. దేవుడు ఒక విషయం మీ కొరకు చెప్పిన ఎడల, ఒక వాగ్దానం చేసిన ఎడల, ఒక విషయం దేవుడు తెలియజేసిన ఎడల, దేవుడు మీ ఎడల మాట్లాడిన ఎడల, ఒకవేళ వాక్యం ద్వారా కావచ్చు, ఒకవేళ ప్రవచన రూపంగా కావచ్చు, ఒకవేళ కళ రూపంగా కావచ్చు, దేవుడు మనతో మాట్లాడిన విషయమునకి ఎన్ని కాలం గడిపినా చేతులు పైకి ఉండాలి. హల్లెలూయా. మీరు వేచి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వేచి ఉండాలి. ఈ 90 కీర్తనములోనికి రండి. కీర్తనములో 90 అధ్యాయములో 4 నుండి 6 వరకు చదవండి. ఆమేన్. మన జీవితమును గురించి దేవుని దృష్టిలో ఎలా ఉంది చెప్పట్లేదు. హల్లెలూయా. మనము పెద్దవాడుగా, గొప్పవాడుగా, అన్ని సాధ్యమావిన వ్యక్తిగా, నేను 6 ప్యాక్ గా, నా వలన అందరు బ్రతుకుతున్నారు, నా మాట అందరు వినాలి, నేనే గొప్పవాడని అనుకుంటే దేవుడు మాట్లాడినది మీరు ఉదయమన మొలచి వచ్చిన గడ్డిలాగే ఉంది. హల్లెలూయా. మీరు తగ్గించుకొని దేవుని సన్నిధానములో ఉండవలసినది ఉంది. ఎంత గర్వించినా కూడా ఆయన దృష్టికి మనము మట్టియే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి మాత్రం మీ ఎడల దేవుని కనికరములతో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తుంది. వేచి ఉన్న వారి కొరకు. హల్లెలూయా. మీరు షార్ట్ కట్ కొరకు పోకండి. దేవుడు వాగ్దానం చేసిన ఇంతకాలం అయింది, ఏమి జవాబు రాలేదు. నేను కరుణాపురం పోతే ఒకవేళ బాగుంది, ఎంత ఖర్చైనా పర్వాలేదు, లేకపోతే బెల్లంపల్లికి పోయి రాత్రి అంతా నిద్రపోకుండా పడుకొని వచ్చి అయ్యో ప్రతివారం పోతున్నారు, ఆమేన్. హల్లెలూయా. ప్రతి నెల వెళ్తుంది, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు ఒకటే. హల్లెలూయా. ఆయన సమయం వచ్చినప్పుడు అది నెరవేర్చిన దేవుడు. హల్లెలూయా. అతని ఒక సమయం అనే ఏర్పాటు చేసి ఉన్నారు. హల్లెలూయా. నా పాప వివాహం గురించి ప్రార్థన చేయడం మొదలవునప్పుడు నుండి ప్రతి ప్రార్థనలో దేవుడు మాట్లాడినది, మీరు ఏం బాధపడడానికి అక్కర్లేదు, మీ బిడ్డ కొరకు దేవుడు ఏర్పరిచి ఉన్నారు, ఏమి కొదవ లేకుండా దేవుడు ఏర్పరిచి ఉన్నాడని నా పాప గురించి మాట్లాడితే కూడా
ఒక తండ్రిగా ఒక తల్లిగా వయసు 29 దాటింది, వయసు 30 అవుతుందని కంగారపడి అటు ఇటు అంతా తిరిగినాము, పెళ్లి చూపు కొరకు తిరిగినాము. హల్లెలూయా. ఏది సెటిల్ అవ్వలేదు. సెటిల్ అవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు నిర్ణయించినది దేవుడే పంపించింది. దేవునికి స్తోత్రం. ఒక్క పైసా కట్నం తీసుకోకుండా, ఒక్క వస్తువులు, ఒక స్పూన్ అనే ఒక పాత్రమైన ఒక్క వస్తువు కూడా తీసుకోకుండా కుటుంబము మాకు అనుకూలంగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ కొరకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేరడానికి వేచి ఉండాలి. దేవుడు అది సిద్ధపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుని సమయం మనకి వేచి ఉండాలి. హల్లెలూయా. అది తేడా ఉంది. మనము తొందరపడుతుంది. మేము మొన్న దీని గురించి చాలా 2 రోజుల నుండి మా డిస్కషన్ అంతా ఇంటిలో అదే నడుస్తుంది. థామ్సన్ అదే చూస్తున్నారు, అదే పెడుతున్నారు. అప్పుడు ఈ సమయమును గురించి దేవుడు ఈ తేడా ఎలా వచ్చింది? ఏ తేడా? దేవుని మన దృష్టికి 1000 సంవత్సరం, ఆయన దృష్టికి 1 రోజు. అలాగే అయితే యేసయ్య ఆయన 2వ రాకడ దొంగ అర్ధరాత్రి వేళ వచ్చిన ప్రకారం వస్తున్నారని మాట చెప్తే ఇప్పుడు 2000 సంవత్సరం అయింది. యేసయ్య దేవుడు రాకడ 2000లో జరుగుతుందని చెప్పడం సాధ్యం కాదు. హల్లెలూయా. 2000 సంవత్సరం దేవుని దృష్టికి 2 రోజే ఉంది. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుని తీసుకొని వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ పంపిస్తుందా? హల్లెలూయా. కానీ సంవత్సరం దాటిపోతుందని కూడా ఆలోచన చేయకూడదు. దానికి దేవుని ఒక సమయం మనకి తేడా ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మీ విషయంలో మీ ఎడల తన కార్యమును నెరవేరుస్తుందని నమ్మకం ఉన్న వారు దేవుని స్తుతించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఇంటిలో ఒక కవల పిల్లలు పుట్టిందని అనుకోండి. కవల పిల్లలు ఇద్దరు కవల పిల్లలు, 2 అబ్బాయిలు పుట్టినావు. వారికి 10 సంవత్సరం ఆవినప్పుడు, డౌట్ ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేయాలి. 10 సంవత్సరం ఆవినప్పుడు దానిలో ఒక అబ్బాయినే స్పేస్లోనికి పంపించడం, ఏదో ఒక ప్లానెట్లోనికి వెళ్ళి స్పేస్లోనికి పోయిన తర్వాత 25 సంవత్సరము తర్వాత 25 సంవత్సరం తర్వాత అతడు స్పేస్ నుండి వస్తున్నారని అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కవల పిల్లల్లో ఒకరు భూమిలో ఉన్నారు, ఒకరు స్పేస్లోనికి పోయినావు. ఇతడు 25 సంవత్సరం తర్వాత వెళ్ళినప్పుడు వయసు ఎంత? 10 సంవత్సరం. ఇప్పుడు 25 సంవత్సరం అయినావు. తిరిగి వచ్చినప్పుడు అతనికి వయసు ఎంత? ఇతనికి వయసు ఎంత ఉండాలి? 35. భూమిలో ఉన్న ఆయనకి వయసు 35. స్పేస్ పోయి వచ్చిన ఆయనకి వయసు 12. ఆయన ఇప్పుడు 12 వయసులోనే ఉన్నాయి. ఇది నేను జోక్ చెప్పినది కాదు. డౌట్ ఉండే మీరు ఈ రోజు పోయి గూగుల్ సెర్చ్ చేయాలి. 12 కరెక్ట్ కాదు, కానీ ఒకవేళ 15 వయసు. భూమిలో మన వయసు ఎన్ని సంవత్సరం దాటిపోయినావు? 25 వయసు. కానీ స్పేస్లోనికి వెళ్ళిపోయినప్పుడే అక్కడ తేడా ఉంది. ఇక్కడ నుండి దుబాయ్ 4 గంటల ప్రయాణం ఫ్లైట్లో దుబాయ్, అక్కడ నుండి 12 గంటల ప్రయాణము అమెరికా. దుబాయ్కి వెళ్తే ఆ 1 గంటన్నర తేడా, అమెరికాలోనికి వెళ్తే 12 గంటల తేడా. అలాగే అయితే స్పేస్లోనికి వెళ్ళినప్పుడు ఇంకా తేడా. అలాగే వెళ్ళి మేఘమండలం దాటి, నక్షత్ర మండలం దాటి, పరలోక రాజ్యములోనికి, దేవుని సింహాసనములోనికి వెళ్ళినప్పుడు మన ఒక్క దినము దేవుని మన 1000 సంవత్సరం ఆయనకు 1 రోజు. హల్లెలూయా. నేను ఎగ్జాంపుల్ చెప్పినది మర్చిపోకూడదు. ఒక కవల పిల్లలుగా పుట్టిన వాడు 10 సంవత్సరముల వారిలో ఒకరు స్పేస్లోనికి పోయి 50 సంవత్సరం తర్వాత అతడు తిరిగి వచ్చినప్పుడు భూమిలో ఉన్న వారికి 15 సంవత్సరం వయసు. సారీ భూమిలో ఉన్న వారికి 50 సంవత్సరం తర్వాత అయితే 50 సంవత్సరం తర్వాత అయితే వెళ్ళినప్పుడు 10 వయసు. 50 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు భూమిలో ఉన్న వారికి వయసు 60. స్పేస్ పోయి వచ్చిన ఆయనకు వయసు ఒకవేళ 20. నమ్ముతున్నారా? నమ్మడం సాధ్యం కాదని నాకు తెలుసు. హల్లెలూయా.
కానీ సైన్స్ మనము నమ్మాలి. హల్లెలూయా. ఈ తేడా. అలాగే అయితే దేవుడు మాట్లాడినది, దేవుడు మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ పిల్లల విషయంలో ఒక వాగ్దానం చేసిన ఎడల ఆ వాగ్దానం వరకు మనము వేచి ఉండాలి. ఎన్ని కాలం గడిపినా, మన లెక్క ప్రకారం ఎన్ని సంవత్సరములు గడిపినా, ఎన్ని కాలములు గడిపినా, దాని కొరకు వేచి ఉన్న వారి కొరకు కార్యమని చేసిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. అబ్రహామా, హల్లెలూయా, నీవు ఇంటిలో నుండి బయటకు రా. ఆమేన్. అబ్రహామునే దేవదూతలు 15వ అధ్యాయం 5వ వచనములో ఇంటిలో నుండి వెలుపలికి తీసుకువచ్చి అనుగ్రహమనే చూపించాడు. హల్లెలూయా. మీరు ఉన్న చోటిలో నుండి బయటకు రావడం సాధ్యమైతే మనము గోడ లోపల, కొన్ని వలల లోపల, కొన్ని ప్రగారి గోడకి లోపల, కొన్ని కట్టల లోపల, కొన్ని విధమైన దాని లోపల కట్టబడి ఉన్న స్టేజ్లో నుండి బయటకు వస్తేనే దేవుడు చూపించిన ఆశీర్వాదం చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి వాస్తవంగా ఈ 15వ అధ్యాయం 5వ వచనములో అబ్రహామునే ఇంటి లోపల ఈ విషయం అంతా చెప్పవచ్చు కదా. హల్లెలూయా. 15వ అధ్యాయం 5వ వచనం మరి ఒకసారి గట్టిగా చదవండి. మరియు వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఇటు వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత మీకు రాబోతున్న అనుగ్రహమనే చూపించాడు. ఓ కట్టి పెట్టి ఉన్న కొన్ని బంధనములో నుండి మీరు బయటకు రావాలి. కొన్ని బంధనములో నుండి బయటకు రావాలి. కొన్ని అలవాటులో నుండి బయటకు రావాలి. కొన్ని ప్రాక్టీసులో నుండి బయటకు రావాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదం అనే చూడడం సాధ్యమవుతుంది. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. కొందరు కొన్నిటిలో కట్టిపెట్టి ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో దానిలో నుండి బయటకు రావడం సాధ్యం కాదు. చేతులు పట్టుకొని స్తోత్రం చెల్లించడం, చప్పట్లు కొట్టి పాటలు పాడడము, నోరు తెలిసి దేవుని ఆరాధించడము, హల్లెలూయా, పాటలతో దేవుని గణపరచడము, హల్లెలూయా, సాధ్యం కాగా నోరు బంధించి ఉంది, చేతులు బంధించి ఉంది, హల్లెలూయా, హృదయం అనే బంధించి ఉంది. ఏది చెప్పినా, ఏది మాటలాడినా వెంటనే విమర్శనం తప్ప కట్టి పెట్టి ఉన్న ఆ ఒక పరిస్థితిలో నుండి మీరు బయటకి వస్తేనే దేవుడు సిద్ధపరచిన అనుగ్రహం అనే చూడడం సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము చూసుకుంటే లోతు ఇంటిలో 19వ అధ్యాయం మనము చూసుకుంటే 18వ అధ్యాయం, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండము, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండములో లోతునే తన ఇంటిలో నుండి దైవదూతల చేతులు పట్టుకొని బయటకి వచ్చాడు. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణములు దక్కించుకున్నట్లు పారిపోము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటి లోపల నుండి లోతునే తన కుటుంబస్తులనే వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత ఒక మాట సెలవిస్తున్నారు. హల్లెలూయా. వాక్యం వింటున్నారా అందరూ? మనము ఉన్న చోటిలో నుండి ఒక స్థాన చలనం మనకు అవసరమై ఉంది. హల్లెలూయా. ఉన్న స్థానములు అంటే మన జీవిత విధానం, మనము జీవించుచున్న సాహచర్యం, మనము ఉన్న సాహచర్యములో నుండి ఒక మార్పు, హల్లెలూయా, ఆ ఒక మార్పు వస్తేనే ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. నిన్నటి దినములో నేను మీకు నేర్పించిన ఒక వేద భాగం గుర్తుందా? నిర్గమకాండం 12వ అధ్యాయములో, ఇప్పుడు చదవడం అవసరం లేదు, 12వ అధ్యాయములో పస్కా పండుగల కొరకు ఒక మేఘ ఒక మెరనే గొర్రెన ఒకటినే మందలలో నుండి వేర్పరచాలి. హల్లెలూయా. ఆ కాలములో ప్రతి ఒక్కరికి 1000 గొర్రెలు ఉన్నారు. ఎప్పుడు కలిసి ఉన్నారు. కలిసి తీసుకుపోవడం, కలిసి తీసుకురావడము, అలాగే ఉన్న మందలలో నుండి ఒక్కటినే వేర్పరచాలి. ఓ ఆబీబు నెల 10వ తారీఖు, అర్థమైన వారు దేవుని స్తుతించాలి. మీరు ఉన్న గుంపిలో నుండి, హల్లెలూయా, మీకు కొన్ని ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంది.
ఓ దేవునికి ఇష్టం లేని నా కొన్ని ఫ్రెండ్షిప్ ఉంది, కొన్ని సహవాసం ఉంది, కొన్ని రిలేషన్స్ ఉంది, కొన్ని జీవిత విధానం ఉంది. ఆ దానిలో నుండి మీరు బయటకు రావాలి. దేవునికి స్తోత్రం. ఓ ఈ సాయంకాల సమయంలో దేవుడు కొందరితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. వెలుపలికి రావాలి. నిన్ను ఆశీర్వదిస్తాం, నిన్ను అనుగ్రహిస్తాం, నిన్ను దీవిస్తామని దేవుడు ఆశపడుతున్నారు. కానీ మీరు ఆ గుంపులో నుండి బయటకు రావాలి. నిన్ను నాశనం చేసినది, పాడు చేసినది, అభివృద్ధికి ఆనందంగా నిలబడిన ఆ గుంపులో నుండి బయటకు రావాలి. ఈ ఒక్క మేఘనే బయటకు తీసుకురావాలి. 10వ తారీఖు, అబీబు నెల 10వ తారీఖు, ఓ 14వ తారీఖు వరకు దానినే సపరేట్ ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజు వేరుగా చేయాలి. ఆమేన్, ఆమేన్. 4 రోజు ఈ పుట్టినప్పటి నుండి మందలలో కలిసిమెలిసి ఉన్న నిన్ను వేరుగా చేస్తే మీరు అరుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. హల్లెలూయా. ఏడిసి ఏడిసి ఏడిసి, హల్లెలూయా, రాత్రియు పగలు ఏడిచడం. హల్లెలూయా. ఈ ప్రార్థన దినముల ఉపవాసం తీసుకున్న మీరు, మీకు మంచిది కాలేని ఆ గుంబిలో నుండి, మీకు అనుకూలం కాలేని గుంబిలో నుండి, దేవునికి ఇష్టం లేని నా గుంబిలో నుండి వేరుగా వచ్చి దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడిసి ఏడిసి 4 రోజు ఏడిసిన తర్వాత దేవునికి మంచి యాగంగా మారుతుంది. హల్లెలూయా. దేవునికి యాగంగా మారిన తర్వాత ఆ రక్తం ద్వారా అనేక మందికి విడుదల అవుతుంది. మీరు ఒక్కసారి మీరు వేరుగా ఉండే, మీ స్టైల్ మారాలి, మీ ఆరాధన మారాలి, మీ స్తోత్రం మారాలి, మీ నోరు మారాలి. హల్లెలూయా. యాకోబు అపోస్తలుడు తన వాక్యం, తన పత్రిక రాసినప్పుడు 3వ అధ్యాయం అంతయు మీ నోరు గురించి మాట్లాడుతున్నారు. మీ నోరు మారాలి, మీ మాట మారాలి, మీ స్టైల్ మారాలి, మీ ఆలోచన మారాలి, మీ తలంపులు మారాలి, మీ నడత మారాలి. అన్నీ దేవునికి ప్రయోజనకరంగా మారినప్పుడు ఆ ఒక గొర్రె పిల్ల ఒక రక్తం ద్వారా అనేక మందికి విడుదల అయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని కొరకు వేరుపరచిన మనము ఆయన మాటకి ఎన్ని సంవత్సరం గడిచినా వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేరుపరచినట్లు కానివ్వండి. ఎందుకంటే మన సమయం కాదు, దేవుని సమయం. హల్లెలూయా. మనం కొంచెం తొందరపడుతుంది. ఆ కార్యం త్వరగా నడిస్తే బాగుంది, ఆ కార్యం మనకు త్వరగా జవాబు వస్తే బాగుంది, తొందరగా ఉద్యోగం వస్తే బాగుంది, తొందరగా వివాహం జరిగితే బాగుంది, తొందరగా సెటిల్ అయితే బాగుంది. హల్లెలూయా. తొందరగా ఒక వాహనం కొని ఒక ఇల్లు కడితే బాగుంది. కానీ దేవుడు ఒక సమయం ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ సమయంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనము మాత్రం వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సారా హాగారునే అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము 10 సంవత్సరములో ఆ కనానిలో నివసించిన సమయంలో ఆ 10 సంవత్సరం వేచి ఉన్నప్పుడు ఈమె జీవితంలో కొన్ని అనుమానం, చాలా రోజు అయింది కదా, చాలా సంవత్సరం అయినావు కదా, ఈ దేవుడు ఏం చేస్తున్నారు, ఇంకా ముసలివాడుగా అయిన తర్వాత ఇది ఎలా జరుగుతుంది. కాబట్టి ఈ సార్గట్ మదర్హుడ్ అని ఒకటి ఉంది ఇప్పుడు మెడికల్ సైన్స్ లో. ఏంటిదంటే గర్భపాత్రం అనే కిరాయికి తీసుకోవడం. సరగత్ మదర్హుడ్ అది చెప్తుంది. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఆ మాట బయటకు వస్తే కూడా అప్పుడు కూడా అదే జరిగింది. హల్లెలూయా. అబ్రహాముకు పిల్లలు లేనందువలన హాగారు గర్భపాత్రం అనే అబ్రహాము రెండుకి తీసుకున్నా. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. పిల్లలు జన్మించలేకపోతే భర్త ఆ బీజం అనేది తీసుకొని ఇంకో ఏదో ఒక స్త్రీకి డబ్బిచ్చి లక్షములు ఇచ్చి ఆమె గర్భపాత్రములను చేపించి ఈ పురుషుని కొరకు ఆమె ప్రసవించి ఆ పాలు తాగించడం మానేసిన వెంటనే ఈ బిడనే ఆ తండ్రికి ఆ కుటుంబం అనేది అప్పగించడం. సార్గట్ మదర్హుడ్ అని దానికి పేరుంది. హల్లెలూయా. ఇప్పుడు మెడికల్ పరంగా జరిగినది. ఇది ఇప్పుడు వచ్చిన ఎడలా కూడా ఆ కాలంలో అదే జరిగింది. హల్లెలూయా. హాగారుని తీసుకువచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ హాగారు జీవితంలో హాగారుకి దేవుడు గర్భఫలం ఇచ్చిన వెంటనే కుటుంబంలో ప్రాబ్లం అయింది.
అందరూ స్తోత్రం చెల్లించడం లేదు. కుటుంబంలో ప్రాబ్లం అయింది. సారా మంచి మనసు కలిగి మనకొక బిడ, మీ రక్తములో పుట్టిన ఒక బిడ మనకుండే, మన ఆస్తి అందయు ఆయనకు అవుతుంది కదా అని అనుకొని ఇదంతా చేసిన ఏడలా కూడా హాగారు గర్భవతి అయిన తర్వాత హాగారికి సారాయి మీద కోపమైంది, అసూయ అయింది. మీరు వేస్తే నీజారాలుగా ఎవరు భావించినాము? హాగార్. హల్లెలూయా. హాగార్ సారాయిన తేడా చేయడం మొదలైంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారంటే సారా హాగారునే దొబ్బేసిందని అనుకున్నారు, కానీ విషయం అట్లా కాదు. జాగ్రత్తగా చదవాలి 16వ అధ్యాయం. ఈ హాగార్ ఇప్పుడు యజమానురాలుగా మారినావు. హల్లెలూయా. నీ పనికి రానివాడు, మీకేం ప్రయోజనం ఉంది? మీ యొక్క స్త్రీయా? ఎక్కడైనా కూర్చోండి. మీ యజమానిని ద్వారా నేను గర్భవతి అయింది, నేను యజమానిని కుమారుని కనాడకి నేను రెడీగా ఉన్నారు, మీరు ఎక్కడ పక్కన ఉండండి అని యోగ్యత లేని స్థానంలో ఇచ్చినప్పుడు కొంచెం గర్వం ఎక్కువ అయింది. హల్లెలూయా. కొందరు అలాగే ఉంది. ఏ యోగ్యత లేనప్పుడు దేవుడు ఆశీర్వాదం దయచేస్తే మళ్ళీ కొమ్మొచ్చేస్తుంది. హల్లెలూయా. మరి భూమి మీద నాలాంటి వారు ఎవరు లేదు. హల్లెలూయా. ఏమి లేనప్పుడు పర్వాలేదు, ఏదో కొంచెం వచ్చేసినాము, ఏదో ఒక ఆశీర్వాదం వెంటనే పొందినాము. మనుష్య స్వభావం నేను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హాగారు స్వభావం. ఐగుప్తులోనికి అబ్రాహాం వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు సారాయితో పాటు తీసుకువచ్చిన ఒక పని మనిషి ఈ హాగార్. అన్ని జనురాల్లో నుండి తీసుకొచ్చిన హాగార్ ఆ ఇంటిలో 10 సంవత్సరం పైన పని చేసి ఇప్పుడు అబ్రాహాము కుమారుని జన్మమిస్తున్నారు. హల్లెలూయా. ఈమె చాలా గొడవలు అయినావు, చాలా ప్రాబ్లం అయినావు. ఏం చేయాలో తెలియలేకుండా అబ్రాహాము, హల్లెలూయా. కారణం ఒక మర్మం ఉంది. వెళ్ళిపోకూడదని చెప్పిన ప్రాంతంలోనికి వెళ్ళిపోతే ఇదంతా జరుగుతుంది. హల్లెలూయా. మీకు దేవుని మాటకి ఐగుప్తులోనికి వెళ్ళిపోకూడదని వాక్యం ఉంది. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోకూడదని చెప్పినప్పుడు ఐగుప్తులోనికి అబ్రాహాం వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోవటం వలన ఇదంతా జరగడం అయింది. రెండవది, దేవుడిచ్చిన వాగ్దానం నిలిచి ఉండగా షార్ట్ కట్ వరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక మాట ఉంది, అబ్రాహాము సారాయి మాట విన్నారు. హల్లెలూయా. దేవుని మాట ఒకవైపు, సారాయి మాట మరి ఒకవైపు. సారాయి మాట వినలేకపోతే ఇంటిలో సమాధానం పోతుంది. హల్లెలూయా. భార్య మాట వింటేనే అందరు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. భార్య మాట వింటేనే ఇంటిలో కొంచెం నెమ్మది, లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు సనుగునించుకొని ఉంటున్నా. ప్రతి ఒక్కరింటిలో నా ఇంటిలో అంటే ఏదో ఒకటి కోపపడితే నా ముందు ఏం చెప్పకుండా వంట రూమ్లో ఏదో సనుగునించదు వింటున్నారు. తర్వాత బెడ్రూమ్లోనికి పోయినప్పుడు, వాష్రూమ్లోనికి పోయినప్పుడు ఏదో సనుగునించుకొని పోతున్నా. నేను మళ్ళీ వెనక పోవాలి. ఏం మాట్లాడుతున్నా ఏదో చెప్పుకొని పోతున్నా. నేను అడిగినాము, ఏమైంది, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? ఎవరితో మాట్లాడుతూ? నేను ఎవరితో కాదు, నేను నాతో అంటే అదెప్పుడు నుండి మీరు మీతో మాట్లాడను. హల్లెలూయా. ఆగుతుందా? ఒక విషయం జరిగితే 5 నిమిషంలో ఆగుతుందా? నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను. అది సాయంత్రం మరే కాదు, మళ్ళీ ఎత్తుకొని అదే మాట్లాడి ఇది భరించలేక అబ్రహాం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అంతా తీసుకొచ్చినది ఎవరు? పని మనిషి ఎవరిది? సారాయిది. అర్థమైతే దేవునికి స్తోత్రం చేయండి. కుటుంబంలో సమస్యలు ప్రారంభించడానికి ఉన్న కారణం అదే. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు వేచి ఉండకుండా ఎంతకాలం వేచి ఉండాలి, ఎంతకాలం ఉపవసించాలి, ఎన్ని సంవత్సరం ప్రార్థన చేయాలి. 10 సంవత్సరం దాటినావు. హల్లెలూయా. 10 సంవత్సరం దాటినావు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు అనుగ్రహించిందా? ఇస్మాయిల్ పుట్టినావు,
మళ్ళీ వాగ్దానం నెరవేరిందా? నెరవేరలేదు. మళ్ళీ 15 సంవత్సరం పోయినావు. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రాహాముకు వయసు ఎంత ఉంది? 75. హల్లెలూయ. 75లో వయసులో పిలిచాడు. పిలిచిన తర్వాత అనేక సంవత్సరం దాటిపోయినావు. హల్లెలూయ. ఇస్సాకునే దేవుడు వాగ్దాన ప్రకారం అనుగ్రహించినప్పుడు వయసు 100 ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తుంది. హల్లెలూయ. కానీ సారా ఇదంతా తెచ్చిపెట్టినావు. హల్లెలూయ. సమస్యలు ఆటోమేటిక్ గా వచ్చిన సమస్యలు ఉంది, తెచ్చిపెట్టిన సమస్యలు కూడా ఉంది. చేతులు పైకి ఉండాలి. హల్లెలూయ. అనవసరంగా తెచ్చిపెట్టిన ప్రాబ్లమ్స్ ఉంది. హల్లెలూయ. జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన ఎడల. హల్లెలూయ. హల్లెలూయ. కొంచెం ఓపిక కలిగి, కొంచెము టైట్ చేసి, కొంచెం ఓపిక కలిగి, కొంచెము కష్టపడిన ఎడల వడ్డీకి డబ్బు తీసుకోకుండా అడ్జస్ట్ అవ్వగలుగుతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? నాతో పాటు ఉన్నారా? కొంచెం ఓపిక కలిగి, కొంచెము కష్టపడి, కొంచెం భరించుకొని, అండి ఈ సంవత్సరం నాకు క్రిస్మస్ బట్టలు అవసరం లేదు, నేను పిల్లలతో చెప్తాం, పిల్లలకు క్రిస్మస్ బట్టలు కొత్తది అవసరం లేదు, బీరువా నిండి 5-10 చీరలు ఉంది, మళ్ళీ ఇంకొకటి అవసరం లేదు, మన పరిస్థితి బాగలేదు కదా, ఏం కాదు మటన్ చికెన్ అవసరం లేదు, మన పరిస్థితి బాగలేదు కదా, నేను పిల్లలు అడ్జస్ట్ చేసుకుందాం అని కాదు. మీరు పోయి తీసుకురండి, వారితో అడుగుతుంది. వారు అడగలేకపోతే మనము పోయి అడిగి వడ్డీకి 2%, 3% తీసుకువచ్చి 2-3 చీరలు కొన్ని, అదంతా ఆల్రెడీ అప్పు ఉంది, ఆల్రెడీ కిరాయి ఉంది, ఆల్రెడీ EMI కట్టాలి, ఆల్రెడీ కష్టాలు బాగానే ఉంది, దాని మీద మరి ఒకటి కూడా తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు అప్పు వారు వచ్చి గొడవలు చేస్తుంది, వారి బూతులు మాట్లాడుతుంది, వారు తిడుతుంది. వారు తిట్టినప్పుడు భర్తతో నీవు పని చేయకుండా వారం లోపలికి అటు పోయిన కాబట్టి, ఇది పోయిన కాబట్టి, ఇంటిలో కూర్చున్న వారు ఆయన పని చేయలేదని ఎన్నెన్నో సమస్య, తెచ్చిపెట్టిన శాపము, తెచ్చిపెట్టిన సమస్యలు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెల్లించుకొని ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంటిలో సమస్యలు అయింది. ఏంటిది సమస్య? హాగారికి గర్భఫలము, సారాయికి లేదు. ఈ హాగార్ తెచ్చిపెట్టిన పాపం. హల్లెలూయా. ఏంటిది? ఐగుప్తులోనికి వెళ్ళిపోకూడదు, ఐగుప్తులో నుండి ఎవరినే పని మనిషిగా తీసుకురాకూడదు. ఇదంతా చేసి తీసుకువచ్చిన అమ్మాయి ఇప్పుడు యజమానురాలుగా మారినావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొడవలు అయినావు. అబ్రాహాం ఏమి చేయాలో తెలియలేకపోయినావు. చివరిగా అబ్రాహాం ఒకే ఒక్క మాట అన్నారు, ఈ పని మనిషి మీ చేతి కిందనే ఉన్నారు కదా, ఎందుకు కుటుంబంలో ఈ విషయం ఒక బాధలు? హల్లెలూయా. పని మనిషి మీదే, సమస్యలు తెచ్చినది మీరే, ఇది అన్నిటికీ కారణము మీరే. హల్లెలూయా. సొల్యూషన్ కూడా మీరే చేసుకోండి. హల్లెలూయా. 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 మా ఇంటిలో ఈ కన్ఫ్యూషన్ ఎప్పుడు వస్తుందంటే, ఒక విషయం చెప్తుంది సమస్య, అన్ని రోజులు స్కూల్ ఉంది, మళ్ళీ ఒకవేళ 2వ శనివారం కూడా క్లాసు పెట్టకుండా ఉండే ఎట్లా, క్లాసు పెడితే ఎట్లా అని సమస్య చెప్తుంది. నేను అప్పుడు చెప్తుంది, సమస్య మాత్రం చెప్తా, దానికి ఒక పరిష్కారం కూడా చెప్పు. పరిష్కారం ఏమీ లేదు, సమస్యలే చెప్తుంది. ఇది చెప్పినప్పుడు మాకు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అట్లా ఒక ప్రాబ్లం మాత్రం చెప్పకూడదు. ప్రాబ్లం చెప్పినప్పుడు ఒక సొల్యూషన్. నా అభిప్రాయంలో సొల్యూషన్ ఇది, మళ్ళీ మీ అభిప్రాయం ఏంటిదో చేసుకోండి, అయితే బాగుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసినది ఎవరు? సారా. ఈమె ద్వారా ఇంటిలో గొడవలకి కారణము, ఆ గొడవలు జరుగుతున్నారు, ఏమి చెయ్యాలో అబ్రాహాం ఏమన్నారు, ఇదన్నీ తెచ్చినది నీ వలన, పరిష్కారం కూడా మీ చేతి కింద ఉన్నారు కదా విషయము. హల్లెలూయా. హల్లెలూయా. పరిష్కారము సారాయి ఒకటి తీసుకున్నారు. ఏంటిది పరిష్కారము? రివర్స్ ఇయ్యాలి. ఏంటి అర్థం కాలేదు? నేను ఇట్లా పాపం అని నెమ్మది కలిగి నేను ఉండే లాభం లేదు, ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. నేను కూడా రివర్స్ స్టార్ట్ అయింది.
అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడు వరకు హాగారు పెద్దవాడుగా పెద్ద ఆమెగా భావించి మొదలు పెట్టినావు. ఇప్పుడు సారాయికి అబ్రహాం ఒక మాట వరకు వేచి ఉన్నారు. మీ చేతి కింద ఉంది కదా, మీ ఇష్టానుసారంగా చేసుకో. సారా రివర్స్ అయింది. ఓ, ఇంటి పరిస్థితి ఘోరంగా మారినావు. అందరూ సైలెంట్ అయిపోయినావు. హల్లెలూయా. ఆలోచన వస్తున్నారు. ఒక నవ్వు లేదు, ఏది లేదు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు మీ ముఖం మీద. హల్లెలూయా. పరిస్థితి ఘోరమైనావు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. పరిస్థితి భయంకరంగా, రోజు డుమ్ 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 అని నడుస్తున్నారు, ఏదో ఒకటి నడుస్తున్నారు. అబ్రహాం లేచి ఒకవేళ బయటకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏమి చెయ్యాలో తెలియకుండా, ఇది భరించలేక, హల్లెలూయా, ఇది భరించలేక ఒక రోజులో హాగార్ ఇంటిలో నుండి, అప్పుడు ఎవరు గెలిచాడు? హల్లెలూయా. హాగార్ ఇంటిలో నుండి పారిపోయి, హల్లెలూయా, హల్లెలూయా, పారిపోయి ఒక ఊట దగ్గర, అది నేను రేపు తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. ఊట దగ్గర ఉండగా దైవ దూతలు పరిగెత్తి వెళ్ళాడు. హల్లెలూయా. హాగారు దగ్గరికి వెళ్ళి ఒక్క శ్వాసములో, మీరు హాగారే, హల్లెలూయా, హాగారే, నీవు ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. హల్లెలూయా. హాగారునే పేరు పిలిచినది దేవుడు మాత్రమే. హల్లెలూయా. హాగారునే పేరు పిలిచినది దేవుడు మాత్రమే. ఇప్పుడు వరకు అబ్రహాము పని మనిషి అని పిలిచాడు. ఇప్పుడు వరకు సారాయి పని మనిషి అని పిలిచాడు. ఏ విలువ లేని ఆమెకే దేవుడే విలువ ఇచ్చాడు. హల్లెలూయా. హాగారే, నీ ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నా? వేద భాగం ఒక్కసారి చదవండి. ఆమెను కనుకొని సారాయి దాసురైన హాగారు ఎక్కడ నుండి వచ్చినవి, ఎక్కడికి వెళ్ళుచున్నారని. హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. నీ ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? అందరు ఎక్కడ ఉన్నారా? మనమైతే ఏం చెప్తుంది? నేనేమి తెలియలేని అమ్మాయిలాగే, నేను నా ఊరిలో పుట్టి పెరిగినావు, 10-15 సంవత్సరం ఉన్నప్పుడు ఇదిగో వారందరూ వచ్చి నన్ను పట్టుకొని ఇక్కడికి వచ్చాడు. నేను వారిలో ఉదయం 4 గంటలకి నన్ను లేపుతుంది, పని అంత చేపిస్తుంది, సాయంత్రం వరకు 10-15 సంవత్సరం అయింది. ఇప్పుడు ఇదిగో నా యజమాని రాలేదు, నన్ను తీసుకొని తన భర్తకి ఇచ్చింది. నేను ఇప్పుడు పెళ్లి చేయలేదు, నేను గర్భవతిగా ఉన్నాడు. ఇప్పుడు నాతో మళ్ళీ గొడవలు అయింది. వారు నాశనం అయిపోవాలి, వారు నాశనం అయిపోవాలి. జీవితకాలం అంతా వారు ఎట్టు పరిస్థితిలో వారు ఇదేదియో. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడానికి మీ యాకోబు అపోస్తలుడు చెప్పిన మాట, దీవించబడానికి మీ నోరునే కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. ఉప్పుతో రుచిపరచినట్లుగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పిన మాట ఏంటిది? ఒకసారి, నా యజమానురాలైన. ఓ హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆ స్థానమనే హాగారు పోగొట్టలేదు. హల్లెలూయా. ఆమెకి ఇచ్చిన బహుమానము, ఆ ఒక స్థానము ఇచ్చి ఇప్పుడు మాట్లాడు. ఈ కంప్లైంట్ బాక్స్ ఏమి చెప్పలేదు. హల్లెలూయా. నా యజమానురాలైన సారా దగ్గర నుండి నేను పారిపోతున్నా. సింపుల్ గా వెంటనే దేవుడు చెప్పిన ఒక మాట, అప్పుడు యెహోవా దూత హాగారుతో, యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి, ఓ మ్యాన్, ఆమె చేతి కింద లోబడి ఉండము. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీ స్థానం అనే పోగొట్టకుండా లోబడి ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీకి వాగ్దానం ఇచ్చిన ఎడల అది హాగారుకు మాత్రమే. దేవుడు ఒక స్త్రీకి బైబిల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా ఉండే అది హాగారు జీవితంలో మాత్రమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన పురుషుడే, కానీ హాగారుకి కింద ఉన్న వేద భాగం అది మనం రేపు ధ్యానించుకుందాం. హల్లెలూయా. హాగారుకి గొప్ప దీవెనలు.
ఎప్పుడు మీరు లోపడి ఉండే, ఒక చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తావా? లోపడి ఉండే రాబోతున్న దీవెనలు గొప్పదే. హల్లెలూయా. అందుకే యాకోబు అపోస్తలుడు చెప్పి ముగించిన వేద భాగం మొదటి అంశములో దేవునికి లోబడి ఉండుడి. హల్లెలూయా. సమస్త విషయమనకి ఎంతమంది నిర్ణయం చేస్తుంది? హల్లెలూయా. ఉట్టిగానే చేయి లేపకండి, ఉట్టిగానే చేయి లేపకండి. నేను దేవునికి లోబడి నా జీవితమనే నేను గడుపుదాం, దేవునికి లోబడి నేను జీవితమనే గడుపుదామని ఇష్టపడిన నిర్ణయం చేసిన వారు మాత్రం చేతులేతి. ఓ సమస్త విషయమునకి నేను దేవునికి లోబడి ఉండుదా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులేచి ఉండండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. దేవుని కొరకు నేను సమస్త విషయములో లోబడి ఉండుదాం. చేతులు లేపి ఉండగా చివరి ప్రార్థనలో అమ్మగారు నడిపిస్తుంది. హల్లెలూయా. చేతులు లేపి ఉండండి. ప్రార్థనతో మనము ముగించుకుందాం. హల్లెలూయా.